అనకాపల్లి జిల్లా బల్క్ డ్రగ్ పరిసర గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిబంధనలు ఉల్లంఘించొద్దని సెక్షన్ 30 అమల్లో ఉందంటూ బ్యానర్ ప్రదర్శిస్తూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే బాష్పవాయు గోళాలు ప్రయోగిస్తామని హెచ్చరించారు. రాజయ్యపేట గ్రామస్తులు పోలీసులకు వినతిపత్రం సమర్పించారు. ఆంక్షలు విధించడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు గ్రామస్తుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. వందల సంఖ్యలో పోలీసులు మోహరించారు. నక్కపల్లి రెవెన్యూ కార్యాలయం నుంచి ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అనిల్ లైవ్ ద్వారా అందిస్తారు. అనిల్, చెప్పండి. రాజయ్యపేట గ్రామంలో ఉదయం నుంచి పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. పూర్తిగా రాజయ్యపేట గ్రామంతో సహా బల్క్ డ్రగ్ పార్క్ ప్రభావిత గ్రామాలలో పూర్తిగా పోలీసు ఆంక్షలు కొనసాగుతున్నాయి. పూర్తిగా రాకపోకలను కూడా నిలువరిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడికి వచ్చి బల్క్ డ్రగ్ పార్క్ కోసం వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నటువంటి వారికి మద్దతు రావడానికి వచ్చేటువంటి వారందరినీ కూడా పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ దశలోనే గ్రామస్తులు కూడా పూర్తిగా వారందరినీ గ్రామంలోకి వచ్చేందుకు అనుమతించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ కొద్దిసేపటి క్రితమే ఇక్కడ పోలీసులకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మనతో పాటు గ్రామస్తులు ఉన్నారు, మాట్లాడదాం. అసలు పోలీసులు ఎన్ని రోజుల నుంచి మీ గ్రామంలోకి ఇతర వ్యక్తులు మీకు మద్దతు ఇవ్వడానికి వస్తే వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? మీకు ఉన్నటువంటి ఇబ్బందులు? ఇంచుమించు ఒక 20 ఈ రోజుకి 32 రోజులు అవుతుంది. ఒక 5 రోజుల తర్వాత 27 రోజుల నుంచి మా గ్రామానికి మా మస్తికారులో మిగతా ఊర్ల నుంచి మద్దతు ఇవ్వడానికి వచ్చినా సరే వాళ్ళని ఆధార్ కార్డు అడగడం, మీది ఏ ఊరు ఇలా అని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు సార్. అదేవిధంగా మాకు మద్దతు ఇవ్వడానికి అన్ని పార్టీల నుంచి వస్తున్నారు. కానీ ఇప్పుడు సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం అప్పలరాజు గారు, దాట్ల ఉమాదేవి గారు వాళ్ళని 9 రోజుల నుంచి గృహ నిర్బంధం చేసేశారు. అదేవిధంగా వాళ్ళు రాజీపేట వెళ్ళకూడదని ఆకాంక్ష విధించి వాళ్ళని వేరే రీతిలోనే వాళ్ళని భయభ్రాంతులకి గురి చేస్తున్నారు సార్. వాళ్ళేం తీవ్రవాదులు కాదు, మేము లక్ష రేట్లు కాదు, మా నిరసన కార్యక్రమంగా వాళ్ళు మద్దతు ఇస్తున్నారు సార్. అలాగా మాకు మద్దతు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళందరినీ కూడా రానికుండా చేస్తున్నారు. అదేవిధంగా పోలీసులు మోహరింపు మామూలు కాదు సార్. ఇంచుమించు ఈరోజు చూస్తే 1500 నుంచి 2000 మంది పోలీసులు ఉన్నారు సార్. సార్ మేమేమైనా తీవ్రవాదం లక్ష రేట్లు లేదా మేమేమైనా చేస్తున్నామా, మమ్మల్ని ఎందుకు ఇంత భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అనేది అడుగుతున్నాం సార్. ఎందుకంటే వాళ్ళని కానీ ఈ సభకి రానికపోయారు అనుకోండి, ఈ ఉద్యమాన్ని మరింత ఉద్రేకత చేసి ఢిల్లీ వరకు అయినా ఎక్కడికైనా సరే ఈ ఉద్యమం తీవ్ర స్థానంలో తీసుకెళ్తాం సార్. ఎందుకంటే వాళ్ళని మా నిరసన కార్యక్రమానికి రావడానికి డిఎస్పీ గారు అనుమతిస్తారని కోరుచున్నాం సార్. ఇది మొత్తం మీద ఉదయం నుంచి కూడా 1500 నుంచి 2000 మంది పోలీసులు రాజయ్యపేట సహా అలాగే పక్కనున్నటువంటి బోయపాడు, గుర్రాజుపేట వంటి గ్రామాల్లో పూర్తిగా మోహరించారు. ఏ క్షణమైనా ఏ పరిస్థితులకైనా దారితీసేటువంటి అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తూ ముందస్తు చర్యల్లో భాగంగా 2000 మందికి పైగా పోలీసులను మోహరించినటువంటి పరిస్థితి. మొత్తంగా చూస్తే ఖచ్చితంగా బల్క్ డ్రగ్ పార్క్పై ప్రభుత్వం వెనక్కి తగ్గాలని రాజయ్యపేట గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో హోంమంత్రి అనితను అడ్డగించారు. తక్షణమే ప్రకటనను వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేశారు. ఆ తర్వాత నేషనల్ హైవేను కూడా నిర్బంధించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రేపు రాష్ట్రంలో పెద్ద ఈవెంట్ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఏ క్షణమైనా ఏదైనా జరగచ్చనే సమాచారంతోనే పూర్తిగా పోలీసులు గ్రామస్తులను అలాగే గ్రామాన్ని ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే కనుక పోలీసుల వలయంలో రాజయ్యపేట సహా బల్క్ డ్రగ్ పార్క్ ప్రభావిత గ్రామాలన్నీ కూడా ఉన్నాయనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. 2000 మంది పైగా పోలీసులు ఇక్కడ మోహరించి ఉన్నారు. తక్షణమే తమకు మద్దతు ఇవ్వడానికి వచ్చేవారిని కూడా గ్రామంలోకి అనుమతించాలని వీరంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఒకవైపు పనులు ఆపుతామని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నటువంటి తరుణంలోనే మళ్ళీ పనులు ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇది తగదని మత్స్యకారులంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. థాంక్యూ అనిల్.